శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతోపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నేను మీ వాడ్రే ఆదినారాయణరావు. ఇప్పుడు మనం 13 ఏప్రిల్ నుంచి 19 ఏప్రిల్ 2025 అంటే ఈ వారం రోజులు కూడా ఈ వీక్ అంతా అనుకోవచ్చు. ప్రతి రాశి వారికి మేషరాశి నుంచి మీనరాశి వారికి కూడా ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ప్రతి రాశి గురించి తెలుసుకుందాం. అంటే ముందర ఏ రాశిలో గ్రహాలు ఎలా ఉన్నాయి. మేషరాశిలో రవి 14వ తారీఖు నుంచి ఉచ్చస్థితిలో వస్తాడండి. 3 డిగ్రీల దగ్గర పరమోచ్చలో ఉంటాడు. వృషభ రాశిలో గురుడు, అలాగే కుజుడు కర్కాటక రాశిలో ఉండడము, ఆయన 3 డిగ్రీస్ దగ్గర నీచ స్థితిలో ఉండడము, చంద్రకేతువులు కన్యారాశిలో ఉండడము, అంటే 13వ తారీఖునే కన్యారాశిలోకి చంద్రుడు వస్తాడు. అంతేకాకుండా రవి బుధ శుక్ర శనులు రాహువు వీళ్ళు 5 కలిసి మీనరాశిలో ఉండడము, బుధుడు నీచ స్థితిలో ఉండడము, శుక్రుడు కూడా వక్రగతిలో ఉండడం వల్ల శుక్రుడికే బలం లేకుండా ఉండడము జరుగుతుంది. సో ఈ విధంగా ప్లానెటరీ పొజిషన్స్ ఉన్నాయండి. మకర రాశి అండి. మకర రాశి వారికి గురుబలం బాగా నిండుగా ఉంది. మీరు ఏ విషయంలో అయినా సరే సక్సెస్ అయిపోయి తీరుతుంటారు. పైగా ఏలినాటి శని ప్రభావం కూడా తక్కువగా ఉంది. మారిపోయాడు శనీశ్వరుడు, అద్భుతం. మార్చి 30 నుంచి మారిపోయాడు. గురుబలం వలన చక్కగా ఆనందంగా హ్యాపీగా నవ్వుతూ మంచి మంచి తెలివిగా ఉంటూ జ్ఞాపశక్తి పెంచుకుంటూ అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉంటూ ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేసే తత్వంలో మీరు ఉంటారు. మాట నేర్పతనం ఎక్కువ, ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేసే తత్వం కూడా మీకు ఎక్కువే. చాలా బాగుంటారు. ధన విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరండి. మీ తమ్ముళ్ళ ద్వారా మీ ప్రయాణాల ద్వారా ధన సంపాదన ఉంటుంది. తమ్ముళ్ళు అంటే మీ తమ్ముళ్ళు కానీ చెల్లెలు కానీ వాళ్ళు కూడా మీకు ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తూ ఉంటారు, మీరు వాళ్ళకి ఇస్తుంటారు. సో ఫైనాన్షియల్ ఏమి ఇబ్బంది పడరండి. మీరే ఇంకొకరికి డబ్బులు ఇచ్చే స్థితిలో మీరు ఉన్నారంటే ఎంత గొప్పవాళ్ళు అర్థమైపోతుంది. అంతేకాకుండా కుటుంబ సభ్యుల మధ్యలో మీకు ఆదరాభిమానాలు ఎక్కువగా ఉంటాయి. ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తుంటారు వాళ్ళు, మీ కుటుంబ సభ్యులు, మీ స్నేహితులు కూడా. అలాగే తరచూ దగ్గర ప్రయాణాలు చేస్తూ ఉంటారండి. వాహన యోగం కూడా మీకు ఎక్కువ ఉంది. అలాగే కళారంగంలో కూడా మీరు బాగా సక్సెస్ అయితే తీరుతారు. రాహు ప్రభావాలు కూడా, శని రాహుల ప్రభావాలు కూడా, శని రాహులు 3వ భావంలో ఉండడం వల్ల ధైర్యసిద్ధి, కార్యసిద్ధి, కార్యోత్సాహము, అలాగే ఆభరణాలు, అలాగే లక్షాధికారులైనటువంటి పుత్ర సంతానం కలగడం రాహు వల్ల. 3వ భావంలో మీకు రాహు ఉండి చూసుకోండి. మీ జాతకంలో కూడా లక్షాధికారులు అంటే కానీ బాగా డబ్బున్న వాళ్ళు అన్నట్టుగా చెప్పచ్చు అనమాట. డబ్బున్న పుత్రులు, మీకు లక్షాధికారులైన పుత్రులు కలిగి ఉంటారు 3వ భావంలో రాహు ఉంటే. 3వ భావంలో శని ఉంటే ధైర్య సాహసాలు ఎక్కువ, అలాగే ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. అలాగే 3వ భావం అనేది మీకు చాలా చాలా స్ట్రాంగ్గా ఉందండి. ధైర్యం ఎక్కువ, కొత్త కొత్త ఆలోచనలు వస్తూ ఉంటాయి మీకు. వాటి 10 మందికి షేర్ చేసుకుంటుంటారు ఆలోచనల్ని, అద్భుతంగా రాణిస్తూ ఉంటారు. తక్కువే ఉందండి, పట్టుదల ఎక్కువ మీకు, పనిలో పట్టుదల ఎక్కువ, ధైర్యం ఎక్కువ. 4వ భావంలో రవి వ్యవసాయదారులుగా మంచి పంటలు పండించడానికి అవకాశం ఉంటుంది. పంటలు బాగా పండిస్తారు. కొన్ని సందర్భాల్లో వానలు కురవక పంటలలో కూడా నష్టం రావడానికి రైతులకు అవకాశం ఉంది. చదువు విషయంలో కూడా చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనా సక్సెస్ అయితే తీరుతారు. భూములు, వాహనాలు, తల్లిగారి యొక్క ప్రేమ అవన్నీ సమృద్ధిగా ఉన్నాయి మీకు. గురుబలం మీకు ఎక్కువ ఉందండి. 5వ స్థానంలో గురుడు అంటే పర్ఫెక్ట్గా చాలా అన్ని రంగాలను మీరు ముందంజలో ఉంటారు. మినిస్టర్ పోస్ట్ కూడా వస్తుంటాయి, మంత్రి పదవులు సిద్ధిస్తూ ఉంటాయి, మంత్రసిద్ధి కలుగుతూ ఉంటుంది. అలాగే రచయితలకి మంచి బ్రహ్మాండంగా సక్సెస్ అయిపోతూ ఉంటారు. కళారంగం రచయితలుగా బాగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. సాహిత్యం ఉంటాం కదా, సాహిత్య రంగంలో అద్భుతం, మేటి అనిపించుకుంటారు. మీకు ఎవరికి రాలేదు సాటి, మీరు పెద్ద మేటి, అద్భుతం, మీ పోటీయే లేదు మీకు. అందుకనే మీకు కళారంగంలో రచయితలుగా సూపర్గా ఉంటారు. అలాగే రచయితలుగాను, కళాకారులుగాను, నృత్య కళాకారులుగాను, కళారంగంలో కాకుండా సంగీతంలో కూడా బాగా ఉంటుందండి మీకు. పుత్ర సంతాన యోగం కలుగుతుంది మీకు. ధనము, వస్తు వాహనాలు, వేదాలు నేర్చుకోవడాలు, వేద పండితులు అని గురు పంచమభావం మాట్లాడి అద్భుతం కదా. అంతేకాకుండా గురు ప్రభావం వలన మాట నేర్పతనం ఎక్కువ, ధర్మకార్యాలు చేసేస్తూ ఉంటారు, శుభకార్యాలు చేస్తూ ఉంటారు. చెప్పుకుంటూ వెళ్ళిపోతే చాలా ఉందండి. ఏదేమైనా
కుజ ప్రభావం వల్ల సప్తమ స్థానంలో కుజుడు నీచ స్థితిలో ఉండడం వల్ల కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. భూముల విషయంలోనూ మీ భార్యాభర్తల విషయంలో అనురాగం విషయంలోనూ ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి. భాగ్యస్థానంలో చంద్రుడితో కలిసిన కేతు ఉన్నాడండి. ఒక అద్భుతం. కేతువుకి గురుదృష్టి ఉండడం వల్ల మీరు ఉన్నతమైనటువంటి విద్య కోసం విదేశాలు వెళ్తారు. స్టాంపింగ్ అవుతుంది, సన్మానాలు జరుగుతాయి. అలాగే మీరు గంగా స్నానాలు, కాశీ వంటి క్షేత్ర దర్శనాలు, కాలభైరవ దర్శనాలు, శివుడి యొక్క దర్శనాలు ఖచ్చితంగా జరుగుతాయండి. ఇవే కాకుండా మీకు ఇష్టమైన దేవాలయాలు ఎక్కువ సందర్శిస్తూ ఉంటారు. అద్భుతంగా చాలా మంచి కార్యక్రమాలు చేస్తుంటారండి మీరు. ఉన్నతమైన చదువులు, షూటింగ్ల రీత్యా, అలాగే మీ పర్సనల్ పనుల రీత్యా, వ్యాపార నిమిత్తమై మీరు విదేశాలకు వెళ్తారు. దూర ప్రాంత ప్రయాణాలు చేసేస్తూ ఉంటారు. అది ఖచ్చితం. అలాగే మీరు ఏ వ్యాపారం చేసినా వ్యాపార అభివృద్ధి ఉంటుంది. ఫైనాన్స్ రంగంలో కానీ, విద్యా సంస్థలో కానీ, బ్యాంకింగ్ రంగంలో కానీ, అలాగే ఇంకా చెప్పాలంటే ఈ అనేక రకాలైనటువంటి ఉద్యోగ వ్యాపారాలు, స్టేషనరీ, బంగారు వ్యాపారము, ఫుడ్ బిజినెస్లు, ఇవన్నీ కూడా మీకు బాగా మీకు వెన్నదా పెట్టే విద్య అన్నట్టుగా బ్రహ్మాండంగా సక్సెస్ చేస్తారు. అలాగే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి వాళ్ళ ఉద్యోగాల్లో భద్రత ఉందండి. ఉద్యోగ భద్రతే కాకుండా ఉద్యోగాల్లో కూడా డెవలప్మెంట్స్ ఉంటాయి. ఏ రంగంలో ఉన్నా సరే ఆ రంగంలో మీకు ఉన్నతంగా రాణించడమే కాకుండా ప్రమోషన్స్ కూడా వస్తాయి. మీ బిజినెస్లో కూడా మీరు అనుకున్న దానికంటే ఎక్కువ డబ్బులు వస్తాయి. కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ మీ దగ్గర ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. సోదరాభిమానం మీకు ఎక్కువ. అన్నయ్యలకి చాలా బాగుంటారు. దైవ దర్శనాలు చేసుకుంటూ ఉంటారు. అనవసరమైన ఖర్చులు కూడా పెట్టేస్తూ ఉంటారు. మీరు ఖర్చులు కూడా అధికంగా ఉంటూ ఉంటాయి. సో ఈ విధంగా మకర రాశి వాళ్ళు చాలా చాలా బాగుంది. ముఖ్యంగా రవి ప్రభావం ఒకటి, కుజ ప్రభావం ఒకటి మీకు మీ మీద ఎక్కువగా ఉంది. అంటే సూర్య భగవాన్ ఆరాధన చేసుకోవడం వలన, సూర్య నమస్కారాలు చేసుకోవడం వలన, సూర్య భగవానుడు నమస్కార ప్రియుడు, ఆరోగ్య ప్రదాత, ఐశ్వర్య ప్రదాత కూడా. కుజుడు భగవానుడు కూడా పూజించడం వలన, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం వలన భూముల వల్ల వచ్చే తగాదాలు, భార్యాభర్తల మధ్య విషయాలు కూడా తగాదాలు, అవి అనేక విషయాలు ఉంటాయి. ఆ తగాదాలు తగ్గిపోతూ ఉంటాయి. ఈ విధంగా మకర రాశి వాళ్ళకి చాలా బాగుంది. ఈ వారం మొత్తం అండి 3 గ్రహాలు అనుకూలవంతమైన పరిస్థితి. 3 గ్రహాలు అంటే మేజర్ గ్రహాలండి. అనుకూలంగా లేకుండా, అనుకూలవంతమైన పరిస్థితులు కలిగించకుండా అన్ని రంగాల్లోనూ అందరికీ కూడా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నారు. వాళ్ళు ఎవరయ్యా అంటే కుజుడు నీచ స్థితిలో ఉండడం వలన అన్ని రాశుల వారికి కూడా ఏదో విధంగా ఆయన ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నాడు. అంటే కొంతమందికి ఏమో సంతానం విషయం ఇవ్వడం విషయంలో ఇబ్బంది కలిగించడం, కొంతమందికి వివాహాలు లేట్ అయిపోతూ ఉండడము, కొంతమందికి ఏమో వివాహాలు అయినా కూడా దాంపత్య జీవితము సరిగ్గా లేకపోవడము, కొంతమందికి అయితే రియల్ ఎస్టేట్ రంగంలో చిన్న ఇబ్బందులు కలిగించడము, భూమి యొక్క తగాదాలు, వివాదాలు, చిన్న ఇబ్బందులు, ఇవన్నీ కూడా కుజుడు ప్రభావం వల్ల కలుగుతున్నాయి. ఇంకా శనీశ్వరుడు వలన చాలామందికి అన్ని రాశులు అంటే కొన్ని రాశుల వాళ్ళకి చాలా ఇబ్బంది కలిగిస్తున్నాడండి. మరీ ముఖ్యంగా అంటే ధనుర్రాశి వారికి అష్టమ భావం ఉండడం వలన, అలాగే సింహరాశి వారికి ధనుర్రాశి వాళ్ళకి అర్ధాష్టమి శని అవ్వడం వలన, అలాగే సింహరాశి వారికి ఇలాగ శని ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయండి. అంతేకాకుండా రాహు వలన వచ్చే దోషాలు కూడా చాలా ఉన్నాయి. శనీశ్వరుడు, రాహువు, కుజుడు, ఈ మేజర్ గ్రహాల యొక్క పరిహారం చేసుకుంటే సరిపోలా. అన్ని రాశుల వాళ్ళు ఏం చేసుకోవాలి? ఏం లేదండి. మొట్టమొదటిగా మనం కుజుడు గురించి చెప్పుకుందాం. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం వలన, సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణాలు చేయించుకోవడం వలన, సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరాలు మన ఇంట్లోనే చేసుకోవడం వలన నిరంతరము ఓం సం శరవణ భవాయ నమః మూల మంత్రం జపించడం. ఓం సం శరవణ భవాయ నమః, ఓం సం శరవణ భవాయ నమః, ఓం సం శరవణ భవాయ నమః మూల మంత్రం జపించడం వలన కుజుడి వలన వచ్చే దోషాలు చాలా మటుకు పరిహారం చేసుకోగలం. అలాగే శనీశ్వరుడికి ఏంటంటే శివుడికి అభిషేకాలు చేయించుకోవాలండి. ఫస్ట్ పాయింట్ శివుడికి అభిషేకాలు చేయించుకోవడము. రెండోది ఏంటంటే వెంకటేశ్వర స్వామి దగ్గర ధ్వజస్తంభం ఉంటాం, లేకపోతే వెంకటేశ్వర స్వామి దగ్గర టెంపుల్స్లో ఒక అఖండమైన దీపారాధన పెద్ద ఒత్తి వేసి నిండా నూనె పోసి దీపారాధన చేయడం వలన శనీశ్వరంలో వచ్చే దోషాలు పరిహారం తీరుతాయంటే సందేహం లేదు. అంతేకాకుండా ఆంజనేయ స్వామి ఆరాధన, అప్పాలు, నైవేద్యాలు చేసుకోవడం వల్ల, అలాగే అమ్మవారి యొక్క ఆరాధన, అమ్మవారి యొక్క చండీ హోమాలు, కుంకుమ పూజలు,
ఇలాగా చేయించుకోవడం వలన అమ్మవారికి వల్ల అంటే అమ్మవారి చేయించుకోవడం వలన మనకి శని వలన, రాహు వలన, కుజదోషం వలన వచ్చే దోషాలు హరించమంటారా? పోవంటారా? తక్కువగా ఉండమంటారా? అసలు లేకుండా ఉంటాయంటారా? ఎంత బాగుందండి, అవునా? నిజంగా అంతే. సో మనం దేవుడి యొక్క ప్రభావం ఉండాలి. దైవ దర్శనాలు చేసుకుందాం. అన్నిటికన్నా ముఖ్యమైనది, ఎటువంటి కష్టాలు వచ్చినా, ఎటువంటి నష్టాలు వచ్చినా, ఎటువంటి సుఖదుఖాలైనా మనల్ని వెన్నంటి కాపాడి మనకి ఎటువంటి కష్టాలు వచ్చినా ముందు ఉండే భగవంతుడు ఒక్క శ్రీరామచంద్రుడే. ఆ శ్రీరామచంద్రుడు నిరంతరము రామా 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 అనుకుంటే మనకి అన్ని కష్టాలు తొలగమంటారా? మీరే ఆలోచించండి.